అంటున్నాం అయ్యా మీరు దానాలు చేయండి కానీ పార్టీని మాత్రం ఇప్పుడు ఆయన దానకరుని పేరు వచ్చింది కదా, దానకరునికి అన్ని వచ్చేస్తున్నాడు. పార్టీ నిజంగా వేస్ట్ అండి. ఎందుకంటారా, లాస్ట్ టైం జగన్తోనూ నెక్స్ట్ పార్టీ నాయకులతో పోల్చుకుంటే నిజంగా పవన్ కళ్యాణ్ వేస్ట్. కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు విరాళం ఇవ్వడానికి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాతపట్నం నియోజకవర్గం మెల్లియాపుట్టి మండలం పీఓసీగా ఇక్కడ జనసేన పార్టీ నుంచి పనిచేస్తున్నా. అదే చూసారు కదా, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు డొనేషన్ చేశారు. ఆయన అలా డొనేషన్ చేస్తూ ఉంటే పార్టీ అలా నడుపుతారు అనుకుంటున్నాం. ఇది ఆయన కోసం నేను ఒక మాట చెప్పాలి. ఆయన అంటే మాకు అపారమైన గౌరవం. అలాగే ఆయన దానాలకి చేతికి ఎముకలేని దాత, దానాల్లో కరుణుడినే మించిపోయేటట్లు ఉన్నారు ఆయన. ఇలాగా ఆయన దాన ధర్మాలు అడిగిన వాళ్ళకి చేసుకుంటూ పోతే భవిష్యత్తులో జన సైనికులుగా మేము చాలా భయం ఆందోళనకి గురవుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా అడిగిన వారికి లేదనకంట తనకు స్థాయికి మించి స్తోమతకు మించి డొనేషన్లు అనేవి చేయడం వల్ల ఆయన ఉంటే ఆయనకి ఆదాయ మార్గాలు ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆయనకి సినిమాయే మార్గము. ఆ సినిమాలు కూడా టయానికి డేట్ల ప్రకారం ఆయన ఇవ్వలేకపోతున్నారు ప్రజాసేవలోపు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మరింత బిజీ అయిపోయి సినిమాలు కూడా దూరంగా ఉన్నారు. ఈ దాన ధర్మాలు చేసేటప్పుడు జన సైనికులుగా మేము ఆయనకి ఒక విన్నపం, మీరు డిఫెన్స్లో అయితే పడద్దు ఫైనాన్స్కి. ఎందుకంటే మీ దాన ధర్మాలు మాకు తెలుసు, గుప్త దానాలు ఎన్నో ఇచ్చారు తెలిసి, ఇవన్నీ తెలియక ఇంకెన్ని దానాలు మీరు సినీ రంగంలోపు రాకముందే ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశారు. సినీ రంగంలోకి వచ్చిన తర్వాత అప్పట్లోపే మీ తొలి రెమ్యునరేషన్ ₹1,00,000 డొనేషన్ చేశారు. ఇవన్నీ కూడా మేము సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాం. మీరు ప్రజలకు అందుబాటులో ఉండి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి జనసేన పార్టీ నిర్మాణానికి మరింత కృషి చేస్తారనేసి మేము జన సైనికుల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి అందులో భాగంగా మేము ఒకరిగా మీకు విన్నవించుకుంటున్నాం. అయ్యా మీరు దానాలు చేయండి కానీ పార్టీని మాత్రం మీరు మరింత బలంగా తీసుకెళ్లేందుకు అవి ఉపయోగపడాలి. మీ దాన గుణానికి మేము మెచ్చుకుంటున్నాం. కర్ణుడిని మించిపోతున్నారు మీరు. మరొకసారి జనసేన పార్టీ భవిష్యత్తు మీ మీద ఉంది. మీతోనే మా ప్రయాణము. కళ్యాణ్ గారి దానానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి దాన వీర సూరకర్ణ అటువంటి వ్యక్తి మరొకరు ఉండరేమో ఈ ఆంధ్రదేశంలో. ఆయన్ని నమ్ముకుని పార్టీలోకి వచ్చారు. రేపొద్దున మరి డబ్బులన్నీ దానం చేసేస్తున్నాడు కదా, మరి ఆయన నమ్ముకుని మీరు పార్టీలోకి వచ్చారు. మీ భవిష్యత్తు ఏంటి మరి రేపొద్దున? ఆయనకి డబ్బులు లేకపోతే మేము ఇస్తామండి డొనేషన్. పార్టీకి ఫండ్ అనేది ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఖర్చులు చేస్తుంటాం. కటౌట్లు, ఆయన కటౌట్లు, పాలాభిషేకాలు, కేకులు, వీటితో పాటు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఛాలెంజ్గా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా తక్కువ ఆయనకు తోచిన ₹10 నుంచి 1,000, లక్షల రూపాయలు ఇచ్చే జన సైనికులు ఉన్నారు. ఆయనకి మేము అండగా ఉన్నాము. ఖచ్చితంగా ఆయన సేవా మార్గంలో మేము కూడా మాకు ఉడతా భక్తితో మేము తోచినంత ఆయనతో మేము ముందుకెళ్తామనేసి తెలియజేసుకుంటున్నాం. ఒక పార్టీ నడపాలంటే బోల్డ్ అంత డబ్బులు కావాలి. మరి ఆయన దగ్గర చూస్తుంటే అంత అప్పులే ఉన్నాడు. మరి మీరు ఎలా పైకి వస్తారు రేపొద్దున పార్టీని నమ్ముకున్న, అలాంటి పార్టీని నమ్ముకున్న? ఆయన తనకు నాకేంటనేసి ఏ రోజు కూడా చూసుకోలేదండి. ఆయన తన అభిమాన గణాన్ని, ఆయన అభిమానుల్ని జనసేన పార్టీలో సైనికులుగా ఆయన జనసేన పార్టీ స్థాపించడానికి పునాదిరాళ్ళుగా నిర్మించుకున్నారు. మేమే ఆయనకి పునాదిరాళ్ళను. ఆయన ప్రజా పోరాట యాత్రలో 2008లో ఒక మాట చెప్పారు, నా కోసము నా డబ్బు ప్రజల కోసము ఖర్చు పెడుతున్నా, ఏ రోజు కూడా నా కుటుంబం కోసం నేను ఆలోచించలేదు. ఆయన పిల్లల కోసము పొదుపు చేసిన FDL సహితము పార్టీ కోసం పెట్టారు. అంతటి వ్యక్తికి ఈరోజు మేము జన సైనికులుగా అండగా నిలబడతాం. ఆయన డిఫెన్స్లో పడినప్పుడు ఖచ్చితంగా ఆయన పరిస్థితికి రారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఆయనతో ఉంటారు. చెప్పాను కదండి, ఆయన నా జన సైనికులే నాకు పార్టీ నిర్మాణం, నా వారధి కూడా జన సైనికులు అనేసి.
ఆయన మాటకి మేము కట్టుబడి ఆయన మార్గంలోపై మేము నడుస్తాం. ఆయన సేవ ఎలా చేయాలో చెప్తున్నారు. కుడి చేతి దానం ఇస్తే ఎడం చేతి దానం ఇచ్చి కుడి చేతికి తెలియకుండా చూస్తారు ఆయన. ఇవి కొన్ని సందర్భాల్లో బయటికి తెలుస్తుంటాయి, కానీ ఆయన దాన ధర్మాలు బయటికి తెలియకూడదనేసి అనుకుంటారు. ఎన్ని సంవత్సరాలు నడపగలరు పార్టీని? గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీని ఎవరిని నమ్ముకోలేదు. నాకు తెలిసి డొనేషన్లు కూడా ఎంతమంది ఇచ్చి గతంలో 2024 టికెట్లు ఆశించినా సరే అటువంటి వ్యక్తుల్ని ఆయన డొనేషన్లు కూడా వెనక్కి ఇచ్చేసే సందర్భం ఉన్నదనేసి తెలియజేస్తున్నా. ఆయన జన సైనికుల్ని నమ్ముకుని మాత్రమే పార్టీని నడిపిస్తున్నారు. తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా డొనేషన్తో పార్టీకి వస్తే అటువంటి వ్యక్తుల్ని ఆయన గౌరవంగానే తిరస్కరించి దూరం పెడుతున్నారు. జన సైనికులు నమ్ముకొని పార్టీని నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు? చింతల ప్రశాంత్, పాతపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా డొనేషన్స్ ఇస్తున్నారు 50 లక్షలు, అంటే ఆయన సొంత డబ్బులు. అధికారంలోకి వచ్చినా కూడా డొనేషన్స్ ఎక్కువగా చేస్తున్నారు. మరి అలా డొనేషన్ చేయడం వల్ల ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారంటారు? ఆయన డొనేట్ చేయడం ఆయనకి ఇది కొత్త ఏమి కాదు. చాలా సంవత్సరాలుగా ఆయన సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొట్టమొదటి రెమ్యునరేషన్ కూడా ఆయన డొనేట్ చేయడం జరిగింది. ఆయన చాలా సంవత్సరాల క్రితం ప్రతి విషయంలో కూడా అడిగిన వారు ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ తనదైన శైలిలో వెళ్తూ ఈరోజు కూడా మొన్న జరిగిన కార్యక్రమం కూడా 50 లక్షలు చేయడం మా జన సైనికులుగా మాకు గర్వంగా ఉంది. కానీ ఆయన ఏదైనా ఆయన డబ్బులు ఉన్నప్పుడు చేయవచ్చు, ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా అప్పులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. దాని పార్టీ రాజకీయ పార్టీ నడపాలంటే బోల్డంత డబ్బు కావాలి. మరి ఆయన దగ్గర లేవు. ఆయన నమ్ముకుని మరి మీరు ఎలా ముందు సాగుతారు? ఆయన ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆలోచన చేస్తారని మాకైతే నమ్మకం ఉంది. జనసేన పార్టీ అంటేనే క్రమశిక్షణ కలిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆలోచన శైలి ప్రతి లాస్ట్ టైంలో కూడా అప్పు చేసి కూడా లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లు చెప్తారు, దిల్ రాజు గారి నుంచి అప్పు చేసి పార్టీ నడిపించాను అని చెప్పారు. ఓకే, మిగతా పార్టీలతో పోల్చుకుంటే పార్టీ ఫండ్ ఎక్కువ ఉంటుంది. వైసీపీ అవని టీడీపీ అవని వారికి ఎన్ఆర్ఐ ఫండ్ కానివ్వండి, అలాగే క్రియాశీలకంగా వాళ్ళకి చాలా ఫండ్ రైజ్ అవుతుంది గట్టి. నెక్స్ట్ అలాగే ఇండస్ట్రీస్ కానీ అలాగే వ్యాపార సంస్థలు కానీ అధికంగా ఉన్నాయి. అలాగే జగన్ గారికి అయితే సాక్షి పేపర్ అయితేనేమి, సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి హెరిటేజ్ సంస్థలు కానీ అనేక సంస్థలు చాలా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక్క సినిమా తప్పితే ఫీల్డ్ తప్పితే వేరే ఇన్కమ్ సినిమాలు కూడా సరిగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి ఇంకా ఎలా? ఆయన ఇప్పుడు ఆయన రాజకీయ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా సినిమాలకి చాలా దూరంగా ఉంటూ ప్రజలకి సేవ చేస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పార్టీ ఇలా డొనేట్ చేయడం మాకైతే కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా చాలా గర్వంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద గట్టి నమ్మకం మాకైతే ఉంది. ఆయన ఎప్పటికైనా స్ట్రగుల్ అవుతారని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఆయన్ని అలా ఎన్నుకుంటున్నారు. ప్రతి విషయంలో ఆయనకి ఇబ్బంది అన్నా సరే మేము ఉంటాం. మా జన సైనికులంగా మా వంతు సహాయ సహకారాలు, మా వంతు సాయంగా పార్టీ ఫండ్ డొనేట్ చేయడానికి మేము ఎల్లవేళలా సార్కి ముందుకు ఉంటాం. సరే, మీరు ఇచ్చిన డబ్బులు ఎంతవరకు సరిపోతాయండి? ఒక మీటింగ్ కూడా సరిపోవు కదా, మరి ఎలా రన్ చేస్తారు పార్టీ? అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మేమైతే వెళ్తాం ప్రతి విషయంలో. ఆయన ఏదైనా మొన్న రేపు జరగబోయే కార్యక్రమం కూడా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మా వంతు సహాయ సహకారం మేము అందిస్తాం. ఏదో మా వంతు సహాయంగా కొంతలో కొంత మేము చేయగలదు మేము నమ్ముతున్నాం. మిగతాది కూడా పార్టీ సార్ ఉన్నారని నమ్మకం. మరి ఎలా నడుపుతారు అంటున్నారు పార్టీ? గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే పార్టీ పెట్టిన కాడి నుండి ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎటువంటి అధికారం లేదు. ఆయన సొంత డబ్బులతో నడిపించారు. అదే ధైర్యంతో రానున్న రోజుల్లో కూడా ఆయన శక్తి మేరకు నడిపిస్తారు మాకైతే నమ్మకం. ఎందుకంటే ఏ అవకాశం అధికారం లేనప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నడిపించారు. ఆ నమ్మకం మాకైతే ఉంది. సేవలు చేసి గెలుద్దాం అనుకుంటున్నారా? అలా చేసే కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఆయన ఏమి డబ్బులు పంచారా? లేదు, కానీ గెలిచారు కదా. ఆయన పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా 21 మంది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో డబ్బులు లేకుండా అయింది అంటారు రాజకీయం? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఆయన ఒక మార్క్ చూపించారు. లాస్ట్ టైం ఎలక్షన్తో అంతకుముందు ఎలక్షన్లతో పోల్చుకుంటే 2024 ఎలక్షన్ ఒక ప్రజల తీర్పు అనేది ఒక అద్భుతం. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా అంత చిన్న ఖర్చులు అయితే ఉంటాయి, పార్టీ ఖర్చులు, దానికైతే పెద్ద బాధ లేదు. ఇంకా ప్రజలకు ఓటు కొనుక్కునేది గెలలేదని మేమైతే నమ్ముతాం. ఆయన నేర్పించిన మాకు నమ్మకం అయితే ఉంది.
పార్టీ నిజంగా వేస్ట్ అండి. ఎందుకంటారా, లాస్ట్ టైము జగన్తోనూ నెక్స్ట్ పార్టీ నాయకులతో పోల్చుకుంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి. ఎందుకంటారా, ఈయన ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు పంచిపెడుతున్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన వంతు సహాయంగా కొన్ని లక్షల కోట్లు పెడుతున్నారు. కానీ వైసీపీ వాళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారిని చాలా హీనంగా చూస్తున్నారు. ఈ మొన్న వచ్చిన సాక్షి మీడియాలో అయితేనేమి ఆయన, ఎందుకంటే ఆయన చాలా మంచి కార్యక్రమం చేస్తారు. అయినప్పుడు కూడా ప్రజలు కొంతమంది వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు వేస్ట్. ఒక జగన్మోహన్ రెడ్డి చేతి నుంచి ఒక రూపాయి ఇవ్వకపోయినప్పటికి కూడా ఆయన ఒక దేవుడిలాగా చూసుకున్నారు వైసీపీ కార్యకర్తలు. కానీ జనసేన నాయకులు కొంతమంది ఏంటంటే ఆయన సొంత డబ్బులు కూడా అప్పులు చేసి పార్టీ నడిపిస్తున్నప్పటికి కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు నమ్మట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. దానాలు చేసుకుంటూ పోతే పార్టీని ఎన్ని సంవత్సరాలు బతికిస్తాడు ఆయన? ఆయన కడ శ్వాస ఉండేంతవరకు మేము ఆయనతో కట్టుబడి ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన నిలబడితే చాలు. ఆయన వెనక అనేక మంది రాష్ట్ర ప్రజానీకం అంతా ఆయన వెనక ఉంటుంది. డబ్బుతో అయితే మేమైతే రాజకీయం చేయలేం. ప్రజలకు మంచి చేస్తూ సేవా కార్యక్రమం చేసుకుంటూ పార్టీ ఎన్నేళ్ళైనా ఆయన కడ శ్వాస వరకు మేము ఉంటాం, ఏదేదైనా జరిగినా సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలగంగాధర్ బొత్తుల. ఓకే, జనసేన పార్టీ కదా మీది? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కువ దానాలు చేసేస్తున్నారు. కనిపించిన వాళ్ళందరికి 50 లక్షలు, ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు, మొన్న ఒక గ్రామానికి 50 లక్షలు. సో ఆయన సింహాలు తీయకుండా, ఆదాయం లేకుండా డబ్బులు అలా దానం చేసేస్తున్నారు. సో రేపొద్దున ఆయన పార్టీ ఎలా నడుపుతాడు? పార్టీని నమ్ముకున్నారు, మీరు ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పుడు అభిమానం జనాలు ఉన్నప్పుడు డబ్బులతో పని లేదు. ఆయన వెనకాల అందరూ వెళ్తారు డబ్బు రూపాయలు లేకుండా. అది వెళ్తారు, బట్ ఆయన పార్టీ ఎలా నడుపుతాడు? పార్టీ నడపాలని డబ్బులు కావాలిగా. ఇస్తారు, మా ఇస్తే మంచిగా ఇంత అని పోగేసి ఇస్తాం, పార్టీ తరఫున ఇస్తాం. సరిపోతాయి మరి? సరిపోతే ఏం ఖర్చు ఉంది దానికి? ఏం లేదు కదా, ఖర్చు ఏం లేదు. ఉన్నదానికి ఏదో సినిమాలు 2-3 తీసుకుంటాడు సంవత్సరానికి, ఆ డబ్బులు పంచుతున్నాడు. దాని సినిమాలు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు కూడా ఆపేశాడు ఈ మధ్యన. ఆపేస్తే ఇప్పుడు ఏదోటి చేస్తూ ఉంటాడు. పార్టీలో ఉన్నాడు కదా, ఆ పార్టీదే ఉన్నాయి ఫండ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఈ పార్టీ ఫండ్స్ వస్తాయి, అవన్నీ చేసుకుని ఉంటాడు. ఆయన ఫండ్స్ కూడా తీసుకోవాలి లేకుండానే ఈ 12 సంవత్సరాలు చేసుకొచ్చాడు. ఆయన రూపాయి లేకుండానే సినిమా డబ్బులు, ఒక సినిమా తీసుకుంటాం, ఆ రూపాయి అందరికి పంచుతాం, కౌలు రైతులకు పంచుతాం, చచ్చిపోయిన వాళ్ళకి పంచుతాం, ఇవన్నీ చేసుకొస్తున్నాడు. ఆయనదే తప్పేం లేదు. ఆయన పార్టీ రేపు ముఖ్యమంత్రి అయితే అవ్వచ్చు, లేదంటే ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు. ఆయనకు ఉండే అవకాశం ఉంది ఎప్పటికైనా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది సంపాదిస్తారు. ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత దానం చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దానకరుని పేరు వచ్చింది కదా, దానకరునికి అన్నీ ఒలిచేసుకున్నాడు, ఏదో దానం చేసి. ఈయన కూడా అన్నీ ఒలుచుకుంటున్నాడు, పిల్లలు లేకపోయినా ఎత్తున్నాడు పేరు కోసం. రేపొద్దు ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి ఏదైనా అవుతాడు కదా, దానికోసం ఏం చేసుకుంటున్నాడు. రేపొద్దు పేరు వస్తుంది అనుకో, మంచి పొజిషన్కి వెళ్తాడు. ఇప్పటికే ఆల్రెడీ మన వరల్డ్ పేరు ఉంది ఆయనకి. ఇప్పుడు ఆంధ్ర కాదు, రేపొద్దున పేరు కోసం డబ్బులు దానం చేస్తున్నారా? పేరు కోసం కాదు, ఆయన ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు రాజకీయం ఇప్పుడు వచ్చాడు, ఫస్ట్ నుంచి కూడా దానం చేస్తున్నాడుగా. ఇప్పుడు అందరికి ఇప్పుడు ఖమ్మం ఉంది, అమ్మాయి ఉంది ఓల్డ్ హౌస్లో, అప్పుడు వెళ్తేనే అప్పుడు 3 లక్షలు ఇచ్చాడు, అప్పుడు ఏమి లేకుండానే. అట్లాగే ఎన్నో దానాలు చేశాడు అన్నీను. అట్లాగే చేసుకుంటూ వస్తున్నాడు. రేపు పొద్దున దేవుడు సలహా చూస్తే రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఆ కిరణ్ అంత సినిమా స్టార్ అవుతాడు. ఆ డబ్బులు చాలు ఈయనకి, ఈ పిల్లలకి సంపాదించి పెట్టాలా, ఏం అవసరంలా, అవి ఉన్నది కాబట్టుకుంటాడు, చాలు. ఆయన అంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారు కదా, జనసేన పార్టీలో ఏమి లేదు, అన్ని పార్టీలు మన జనసేన పార్టీ ఏమైనా ఉంది ఏమన్నా దాంట్లో? జనసేన పార్టీ కాదు, ఆయన నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటారు పొద్దున? కార్యకర్తలు ఇప్పుడు అట్టే నిలబడ్డారు, అట్టే నిలబడతారు కాడ. అది వాళ్ళది ఏమి ఉండదు, వాళ్ళందరూ ఎక్కువ వస్తారు. ఇంకా పెరిగారు జనం అప్పుడు మీద కాడ. ఇప్పుడు మరి మన పెట్టబర సభ పెట్టాడు 12 సంవత్సరాలదే. ఇప్పుడు దాని బట్టి అంతకైతే బందరే 6 లక్షలు, ఇప్పుడు 15 లక్షల మంది వచ్చారు దగ్గరగా. ఆ సార్ల 50 డౌన్ సార్ల రోడ్లు బాగా 50 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరి జనం పెరిగారా తరిగారా? ఓ రూపాయి ఇవ్వలేదు, పదవులు ఏమన్నా ఏం చేసినా చేస్తున్నాడు ఏదోటి. ఆయనే ముందెళ్ళి నిలబడుతున్నాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా దరఖాస్తు రోడ్లు 70 సంవత్సరాలు బట్టి ఓ నాయకుడు వెళ్ళా, ముఖ్యమంత్రి ఎవరు వెళ్ళా, ఈయన వెళ్ళాడు, రోడ్లు వేపించాడు, ఆయన చేసుకొచ్చాడుగా. అరకాడ ఆ గిరిజన ఏరియాలో చేపించాడుగా, ఆ రోడ్లు వేసాడా, నీళ్ళు పంపులు, కరెంట్ వచ్చిందా? 70 సంవత్సరాలు కరెంట్ లేదు. ఇప్పుడు ఎవరికి అక్కడ కరెంటుతో శుభ్రంగా ఉంటున్నారు వాళ్ళు చాలా ఇదిగోండి. రేపు పార్టీ వాళ్ళే ఇది చేసేటట్టున్నారు వాళ్ళ కాడ, అరక ఏరియాల కాడ, ఆ గిరిజన ఏరియాల కాడ. అది ఇప్పుడు డబ్బులు లేకపోయినా నడుపుతారు అంటారు. డబ్బులు ఇప్పుడు లేవుగా, ఎవరెత్తున్నారా? ఇప్పుడు 12 సంవత్సరాలు నడపలేదా కష్టపడి? జనాలు ఉన్నారా? మీలాంటి వాళ్ళందరూ పోగొడితేనేగా. ఇప్పుడు 4 సుక్కలు పడితేనే బిందు నిండుతుంది, ఏం లేక బిందు నిండుతుంది. 4 ఉండబట్టి ఆయన కాడ
హుషారు వస్తుంది, ఆయనకి మనకు వస్తుంది. ఆయన హుషారుగా మనకాడ హుషారు ఉంటుంది. అట్టగా డబ్బులతో పని లేదు. ఎవరైనా కష్టపడేవాడికి ఎప్పటికైనా దేవుడు సలహా చూస్తాడు. అది డబ్బులు ఉండి ఏం చేస్తాం. ఇప్పుడు కోట్లు ఉన్నాయి, జగన్ బాబు 50 కోట్లు ఏం పట్టుకెళ్తాడు? రేపొద్దున రూపాయి పట్టుకెళ్తాడా? ఏం చేసి ఏం చేయలేదు. రేపు దిగిపోయాడు కదా మొన్న, ఏం చేయలేదు, దిగిపోయాడు. కోట్లు ఉన్నాయి, ఏమన్నా కాసినాయా? పంచారా? ఏమన్నా ఏం చేసి ఏం గెలిచాడు? రూపాయలు పంచారా? ఏమైనా గెలిచాడా? ఆయన పార్టీలు అందరూ వాడిపోయారు. అట్టగా డబ్బులతో పని లేదు. ఓకే అండి, పని ఏముంది? థ్యాంక్స్. బ్రదర్ మీ పేరు? లంకేష్ సురేష్. ఓకే, జనసేన కార్యకర్తే. అవును. ఓకే, ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా చేసుకుంటే వెళ్తారు, రేపు పార్టీ అలా బతికిద్ది. ఆయన నమ్ముకున్న మీరు కార్యకర్తలు ఎలా ముందుకెళ్తారు? ఏ కార్యకర్త అయినా, జనాలైనా, ప్రజలైనా, ఎవరైనా సరే నలుగురు ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఏ పార్టీ అయినా చూసుకోండి, 10 రూపాయలు దానం చేసిన నాయకుడు ఏ నాయకుడు లేడు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైనా ఆపద ఉందని అని తెలిసిన వెంటనే, నిన్నగాక మొన్న కూడా చూసాం, మనిషికి 50,000 చొప్పున ముగ్గురికి వెంటనే తెలిసిన వెంటనే దానం చేశారు. అంటే 50,000 అని కాదు, ఆయన ఒక పక్క సినిమాలు తీయట్లేదు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఒక గ్రామానికి 50 లక్షలు డొనేట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు డొనేట్ చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇలా దానం చేస్తూ ఉంటే పార్టీ ఎలా నడిచిద్ది? ఆయన నమ్ముకున్న మీరు ఎలా నడుస్తారు? ఆయనకి తెలుసు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లాలో, అన్ని విధాలా ఆలోచించే తీసుకుంటారు నిర్ణయాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు అనేవి వస్తాయి. ఖచ్చితంగా మేము కష్టపడిన డబ్బులు లేకుండా ఎలా నడిచిద్ది అంటారు పార్టీ? డబ్బులు లేకుండా నడిచింది. సినిమాలు కూడా ఆపేశారు కదా ఆయన. ఇన్ని రోజులు డబ్బులు లేకుండానే కదా నడిచింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు కూడా తగ్గించేశారు ఆయన. రేపొద్దున ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? పార్టీ నడవాలంటే అంత డబ్బు కావాలి. అది లేనప్పుడు ఎలా నడిచిద్ది అంటారు? ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ఉన్న ఈ ప్రజలే ఈ పార్టీని నడిపించుకుంటారు. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఆయన చేసుకునే దానాలు ఆయన చేసినా కానీ ప్రతి ఒక్కరూ కూడా తలావంతు సాయం చేసైనా సరే పార్టీని నడిపించే విధానంలో ఖచ్చితంగా మనలో తీసుకెళ్తాం. జనసేన పార్టీని మేము అనుకున్న దానికన్నా మరింత బలోపేతం చేయడానికి మేము అందరం తలా చేయడానికి కూడా మేము ఎప్పుడు వెనకాడకుండా ప్రతిసారి కూడా మేము డొనేట్ చేసి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. మా అందరికి కూడా న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. న్యాయం చేస్తాడు కూడా. ఎవరికో తెలియని వాళ్ళకి అంత సాయం చేసిన ఆయన మాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.